మనం ప్రేమిస్తే ఎదుటి మనిషి ప్రేమిస్తాడు, మనం ద్వేషిస్తే ఎదుటి వ్యక్తి ద్వేషిస్తాడు. అది అయితే దేవుడు లోకాన్ని ప్రేమించడానికి గల కారణం ఏంటంటే, ఈ లోకం అంతా ఎందుకు ప్రేమించాల్సి వచ్చిందంటే ప్రేమ చూపిస్తాడు. ఒక బిడ్డ బాధపడతా ఉంటే తండ్రి ఎలాగో ప్రేమ చూపిస్తాడో అలాగే దేవుడు కూడా మన మీద ప్రేమ చూపించాడు. కారణం ఏంటంటే లోకమును చూసినప్పుడు లోకమంతా దేవుని దృష్టికి చెడిపోయినట్టుగా కనపడింది. ఎలా చెడిపోయింది అంటే పాపం చేత చెడిపోయింది. ఏంటి ఆ పాపము అంటే ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం వలన పాపం వచ్చింది. పాపం వలన వచ్చే జీతం ఏంటంటే మరణం. ఆ మరణము మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుందంటే అగ్నిగుండానికి తీసుకెళ్తుంది. ఆ అగ్నిగుండంలో ఏముంటుంది అంటే ఏడుపు, పండ్లు కొరుకుట, చీకటి, వేదనకరమైన స్థలం, అగ్ని అరదు, పురుగు చావదు. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడి లోకాన్ని చూసి, అయ్యో నా స్వరూపంలో నా పోలికలు చేసుకున్న మానవుడు ఇలాంటి ఉగ్రతకు, మరణానికి, నరకానికి, నష్టానికి పాలవుతున్నాడని ప్రేమించాడు.